ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం చల్లారట్లేదు. ఓవైపు అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. హిందూ మహాసముద్రంలో అమెరికా బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా ఇజ్రాయెల్ మరోసారి దాడి చేశాయి. ఇజ్రాయెల్లోని ప్రధాన అణు పరిశోధనా కేంద్రానికి సమీపంలోని 2 ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు జరుపుగా 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. అటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగించింది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఓవైపు అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉంటే ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. శనివారం ఇరాన్కు దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలోని బ్రిటన్ అమెరికా సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి పాశ్చాత్య దేశాల్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ దాడి యత్నం ద్వారా సుదీర్ఘ దూరంలోని లక్ష్యాలను ఢీకొట్టగలమన్న సంకేతాన్ని పంపింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగాయి. టెహ్రాన్ క్షిపణి దాడిలో చిన్నపిల్లల పాఠశాల భవనం ఒకటి దెబ్బతిందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్లోని ప్రధాన అణు పరిశోధనా కేంద్రానికి సమీపంలోని 2 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు జరపగా 10ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దిమోనాలో ఇరాన్ క్షిపణి నేరుగా ఓ భవంతిని తాకడంతో అది ధ్వంసమైంది. హరాదులోని ఇరాన్ క్షిపణి దాడికి సుమారు 70 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. మనామాలో బాంబుల శబ్దాలు వినిపించాయని స్థానికులు పేర్కొన్నారు. ఇరాన్ ప్రయోగించిన 3 బాలిస్టిక్ క్షిపణులను 8 డ్రోన్లను అడ్డుకున్నామని యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ చమురు క్షేత్రాలపైకి దూసుకొస్తున్న 20 డ్రోన్లను కూల్చినట్లు సౌదీ పేర్కొంది. డిగో గార్సియాపై ఇరాన్ దాడికి ప్రతీకారంగా నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా ఇజ్రాయెల్ రెండోసారి దాడి చేశాయి. రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని ఇరాన్ మీడియా పేర్కొంది. దాడి సమాచారాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEAకు అందించినట్లు పేర్కొంది. అయితే తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అమెరికా చేసిందా లేదా అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. నతాంజ్పై ఈ నెల తొలివారంలోనూ దాడి జరిగింది. ఈ అణు కేంద్రంపై దాడిని రష్యా ఖండించింది. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. టెహ్రాన్లోని మరికొన్ని లక్ష్యాలు, లెబనాన్లోని 7 ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 20 మంది మృతి చెందారు. మధ్యప్రాచ్యానికి మరిన్ని సైనిక బలగాలను పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ మరోసారి అణ్వాయుధాలను తయారు చేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. అలాంటి పరిస్థితి వస్తే తాము తగిన విధంగా స్పందిస్తామని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు హర్ముజ్ జలసంధిపై దాడులు ఆపాలని బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, బహ్రెయిన్, యుఏఈ సహా 22 దేశాలు ఇరాన్కు సూచించాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలకు కీలకమైన ఈ జలసంధిని తెరవాలని విజ్ఞప్తి చేశాయి.